అరే వంశీ, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలి నాన్న. ఆల్ ద బెస్ట్ రా, నాన్న చెప్పినట్టు విను. ఆల్ ద బెస్ట్ రా. Well, my dear students, I am Vamshi Rayudu, lecturer in chemistry. Today, we are going to learn about the basics of chemistry. నేను రాను ప్లీజ్ రా, నన్ను వదిలేంట్రా, నేను వెళ్ళిపోతాను. ఆగరా, క్లాస్లో కొడితే తర్వాత నీకేం అర్థం కాదురా. వాళ్ళంతా ఇంగ్లీష్లోనే చెప్తున్నారు, నాకేం అర్థం కావటం లేదురా. స్టార్టింగ్ జాయిన్ అయ్యి చాలా రోజులైంది, ఇంతవరకు ఒక లెసన్ కూడా అర్థం కాలేదు. పిల్ల నువ్వు లేని జీవితం, బ్రేక్ లేని బైక్ నే రయ్యమంటూ తోలడం. కాలేజ్ ఎగ్గొట్టి బొక్కేరా బొక్కే బొక్కే, నీ ఫీజులు బొక్క తిని బొక్క అన్ని నాకు బొక్కేరా. అరే వంశీ, ఏం చేస్తున్నావు? చదువు సంధ్య లేకుండా పార్కులో కూర్చుంటున్నావా? ఏం చేస్తాను చూడు. ఈ రోజు నా చేతిలో నీకు కూడిందిరా. ఇంటికి క్రికెట్ ఆట అర్థమవుతుంది, సినిమాలు అర్థమవుతాయి, కానీ చదువు అర్థం కావట్లేదురా. నిన్ను నా కడుపు చెడబుట్టావురా. వంశీ, చదువు నా చేతుల్లో చావో తేల్చుకో. నువ్వు చదవాలి, చదివే తీరాలి, అర్థమైందా? అర్థం కాని పాఠాలు, వ్యర్థమైన తిరుగుళ్ళు, ఫలితం ఇంటా బయట తలెత్తుకు చెప్పుకోలేని ఈ మార్కులు. చదువు నా చేతుల్లో చావో తేల్చుకో. ఈ మార్క్స్ మేము నాన్నగాని చూశాడంటే అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు, నేను నీకు గర్భశోకాన్ని ఇస్తున్నాను. ఈ చేతగాడి వాడిని క్షమించమ్మా. చెల్లి, అన్నయ్యగా నీకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాడిని చదవలేకపోవడం అనే చేతగానితనంతో నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను రా. నాకు క్షమించు చెల్లెమ్మ.
ఆంటీ వాడు రావడం కాస్త లేట్ అయితే ఇలా అయిపోతావా? ఈ కాలం పిల్లలు ఇంతే వదిన. అన్నయ్య గారు వెళ్ళారుగా, తీసుకొస్తారు. జానకి, జానకి, ఎందుకు ఇలా అయిపోయావు? వాడేమన్నా చిన్నపిల్లాడు అనుకున్నావా? వాడు సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాడైపోయాడే. సొంత నిర్ణయాలా? అవును జానకి, వాడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని నేను ఎక్కడ కొడతానని భయపడి మీ అన్నయ్య వాడింటికి వెళ్ళిపోయాడు. మా అన్నయ్య వాళ్ళ ఇంటిగా? సరే పద, ఇంట్లోకి వెళ్దాం. ఇదేంటి, నాన్న అబద్ధాలు కూడా ఆడతాడా? నేను చనిపోయి చాలాసేపు అయింది కదా. మీ మూలంగానే నా కొడుకు భయంతో నా నుంచి దూరం అయ్యాడు. అది కాదు జానకి. ప్రతిదానికి ఏదో వంకలు పెట్టడం, అయిన దానికి కాని దానికి తిట్టడం, కొట్టడం. ముందు నేను చెప్పేది విను. వినను. నా కొడుకు చెప్తుంది మీరు ఎప్పుడైనా విన్నారా? పిచ్చి సన్నాసి ఎన్నోసార్లు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వాడు నీకే కాదు కొడుకు, నాకు కూడా కొడుకే. వాడిని కొట్టినా తిట్టినా వాడి మీద ద్వేషంతో కాదే, పిచ్చి ప్రేమతో. వాడి మీద నేను చూపించిన కోపం, ద్వేషం, అసహ్యం నా నటన మాత్రమే. ఇదేంటి, ప్రతిదానికి నాన్న తిడుతూ కొడుతూ ఉంటే నేను వీళ్ళకి భారం అయ్యాననుకున్నా. వీళ్ళు నన్ను అర్థం చేసుకోవడం కాదు, నేనే వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదా? అమ్మా నాన్నల కోపం, ద్వేషం అంతా ఒక అద్భుతమైన నటన. అది నా మంచికే నేను గ్రహించలేకపోయాను. అంటే నేను ఆత్మహత్య చేసుకొని తప్పు చేశానా? ఏంటి జానకి, ఏం చేస్తున్నా? పాయసం చేస్తున్నానండి. పిచ్చి వెదవ, మీ మీద భయంతో నిన్నటి నుంచి ఏమీ తిండడండి. పరీక్ష పేలైతే జీవితం మొత్తం కోల్పోయినట్లేనా? నిరాశలో ఉన్న నా కొడుక్కి ఈ స్వీట్ తినిపించి నేనున్నానని ధైర్యం కల్పిస్తాను. భవిష్యత్తులో విజేతగా నిలుపుతాను. పిచ్చి వెదవ, పాయసం అంటే ఎంత ఇష్టమో. అయ్యో, వంశీ వచ్చినట్టున్నాడు. రండి మావయ్య, రండి అత్తే. వంశీ, వంశీ, వంశీ ఎక్కడా? వంశీ ఎక్కడా? అరే వంశీ ఎక్కడ్రా? వంశీ ఎక్కడ్రా? వంశీ ఎక్కడ అంటే మాట్లాడవేరా? వంశీ, వంశీ ఎక్కడ నాన్న? నాన్న వంశీ ఎక్కడ నాన్న? ఇట్లా కూర్చోమ్మా, నేను చెప్తాను. ఊరుకో అమ్మా, బాధపడకు. ఇది జీవితం, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. వంశీ ఎక్కడమ్మా? అసలు ఏమైంది నాన్న? వంశీ ఎక్కడ? నిన్న కాలేజీలో ఉండగా వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి కాలేజీ వాళ్ళు హాస్పిటల్కా? వాడికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందని డాక్టర్లు చెప్పారు. నీకు చెప్తే కంగారు పడతావని మేమే ఆపరేషన్ చేయమన్నాం. ఆపరేషనా? అమ్మా జానకి, అమ్మా జానకి, అమ్మా జానకి, జానకి, అమ్మా, 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 అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా జానకి, 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 డాక్టర్ గారు, అమ్మా, జానకి ఫోన్ చేయండి. లేమ్మా, అమ్మా, జానకి, లేమ్మా, అమ్మా జానకి, లేమ్మా. జానకి, జానకి. అంటే నాకు శరీరం లేకపోతే దేన్ని పట్టుకోలేనా? అమ్మ కావాలి, అమ్మను బ్రతికించుకోవాలి. అంటే నా శరీరం నాకు కావాలి, నా శరీరం నాకు కావాలి, నా శరీరం నాకు కావాలి. అమ్మ నాకు జన్మనిస్తే బ్రతకడానికి భయపడి నేను చచ్చానా? చీ!
చదువుల్లో సారం మరచి కన్నుళ్ళ ప్రేమను విడచి కలగన్న కన్నుల్లోన కన్నీళ్ళే సుడిగుండాలయ్యే నీ మరణం. చదువుల్లో సారం మరచి కన్నుళ్ళ ప్రేమను విడచి కలగన్న కన్నుల్లోన కన్నీళ్ళే సుడిగుండాలయ్యే నీ మరణం. చేసిన తప్పులు తెలుసుకున్నా మారు మారు అమ్మని అడుగుతున్నా. చేసిన తప్పులు తెలుసుకున్నా మారు మారు అమ్మని అడుగుతున్నా. ఆ దైవమే వరమిస్తుందా, ఆ దైవమే వరమిస్తుందా. ప్రేమను పంచురు తల్లి లోకంలో, ఆ ప్రేమకు దేవత తల్లి శ్లోకంలో. మరణానికి ఎదురుగా నిలచి నీ జన్మకు జీవం పోస్తే నీ తల్లి కన్నుల్లోన కన్నీరే మిగిల్చిపోయే నీ మరణం. చేసిన తప్పులు తెలుసుకున్నా మారు మారు అమ్మని అడుగుతున్నా. చేసిన తప్పులు తెలుసుకున్నా మారు మారు అమ్మని అడుగుతున్నా. ఆ దైవమే వరమిస్తుందా, ఆ దైవమే వరమిస్తుందా. ప్రేమను పంచురు తల్లి లోకంలో, ఆ ప్రేమకు దేవత తల్లి శ్లోకంలో. నా బాడీ నా బాడీ ఎక్కడ? అయ్యో నా బాడీ నా బాడీ ఎక్కడుందో ఖచ్చితంగా నా ఫ్రెండ్స్కే తెలుస్తుంది. డియర్ స్టూడెంట్స్, అందరూ స్టేజ్ దగ్గరికి రండి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు చాలా విచారకరం. కొంతమంది విద్యార్థుల అనాలోచిత నిర్ణయాల వల్ల యావత్ విద్యార్థి లోకం తలదించుకోవాల్సిందే సిగ్గుతో. ఒక్కసారి అలా రోడ్డు మీదకి వెళ్ళండి. చెత్త కుండీల దగ్గర ఊరకుక్కలతో పోటీపడే ఎంగిలాకుల కోసం ఊరకుక్కలతో పోటీపడే వారెందరో వాళ్ళంతా విధి శాపగ్రస్తులు. హోటళ్లలో, మెకానిక్ షెడ్డులలో మీసం కూడా రాని వయసులో కూలీ కోసం పనిచేస్తున్నటువంటి అభాగ్యులు, దురదృష్టవంతులెందరో. కానీ మీరు ఎంతో అదృష్టవంతులు. మీ ఆలనా పాలనా చూస్తూ మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మీకు కావలసిన సహాయ సహకారాలు అందించడానికి మీ తల్లిదండ్రులున్నారు. మంచి చదువులను ఆశించే మీ తల్లిదండ్రులకు మీరిచ్చే ప్రతిఫలం దుఃఖం, ఆవేదన, గుండెకోత. ఇటువంటివి ఒక్క రోజుకు మాత్రమే సంచలనాలు, మరుసటి రోజుకు గత చరిత్రే. మీ తల్లిదండ్రులు, కేవలం మీ తల్లిదండ్రులు మాత్రమే దీని ఫలితాన్ని జీవితాంతం అనుభవించేది. మీరు చనిపోతూ ఈ సమాజానికి గాని, ఈ వ్యవస్థకు గాని ఇటువంటి గుణపాఠం చెప్పలేరు. ఈ సమాజం మిమ్మల్ని 24 గంటల్లో మర్చిపోతుంది. డియర్ స్టూడెంట్స్, ఒక్క క్షణం ఆలోచించండి. మా గురించి కాదు, కేవలం మీ తల్లిదండ్రుల గురించి మాత్రమే. మీ భవిష్యత్పై రంగురంగుల కలలు కనే మీ అమాయక తల్లిదండ్రుల గురించి మాత్రమే ఆలోచించండి. కష్టపడి చదవండి, వారికి ఆనందాన్ని, మనశ్శాంతిని కలిగించండి. భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కానివ్వకండి. ఇప్పుడు మనం వంశీ ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.
అరే వంశీగాడి వాడే కట్రా. మార్చిరీలో ఉందిరా. షట్. వంశాడు చేసిన ఏదో పనికి మనమందరం తలదించుకోవాల్సి వచ్చిందిరా. భగవంతుడా, ఒకే ఒక్కసారి నా కోసం కాదు, నిస్వార్థపరురాలైన మా అమ్మ కోసం నాకు ఒక్క అవకాశం ప్రసాదించు, నన్ను బ్రతికించు. ప్లీజ్ భగవంతుడా, ప్లీజ్ నాకు మళ్ళీ బ్రతికే అవకాశం ఇవ్వు. మళ్ళీ ఇలాంటి పొరపాటు నా జీవితంలో చేయను. ప్లీజ్ ప్లీజ్. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. ప్లీజ్ ప్లీజ్. అమ్మ కావాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. అమ్మ బతకాలి, అమ్మ బతకాలి. వంశీ, వంశీ, ఏరా చదవకుండా కళ్ళగంటున్నావా? వెళ్ళి చదువుకోరా. కళ్ళు తెరిపించాం. పుత్రోత్సాహం అంటే ఏమిటో నా వాళ్ళకు రుచి చూపిస్తా. చూశారా, ఒకప్పుడు ప్రాణాలు తీసుకుందాం అనుకున్న వంశీ ఈరోజు ప్రాణాలు పోసే డాక్టర్గా మారాడు. అసలు చావు గెలిపే కాదు, గెలుపంటే బ్రతకడం, బ్రతికి సాధించడం.